జిల్లా రాయచోటి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రీకాల్ మేనిఫెస్టో అంటూ సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెట్టడం, ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి మండిపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చిన్నమండం, సంబేపల్లి మండలాలలో జరిగిన వైసీపీ సమావేశాలలో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబు నాపై తప్పుడు ఆరోపణలు చేశారు అంటూ మంత్రి మండిపడ్డారు. వైసీపీకి అమ్ముడుపోయిన రమేష్ కుమార్ రెడ్డి జగన్ రెడ్డిని సజ్జనుడంటూ మాట్లాడడం రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. నన్ను దొంగ అన్నావు, నాకు నా చిన్నమండం మండలంలో 4,000 మెజార్టీ ఇచ్చినారంటావు. రే విధవా, తప్పట్లు గుర్తించుకునే దానికి మాట్లాడొద్దురా విధవా. నువ్వు నేను ముందే చెప్తున్నా, నీకు గుడ్డలెచించి రాయచూటి రోడ్ల మీద నిలబెడతా. నువ్వు చేసిన ఆకృత్యాలు ఎన్ని కావు. నువ్వు నీరు చెట్టు డబ్బులతో ఎందరో పేద కార్యకర్తల యొక్క డబ్బులు దోచేసుకొని నువ్వు పార్టీ నుంచి వైసీపీకి అమ్ముడుపోయినావు. విధవా, నీ స్థానం ఏదో కనుక్కో. నీ స్థానం కనుక్కోరా ఫస్ట్. నువ్వు నీ పార్టీలో నిన్ను పార్టీలో చేర్చుకునేదానికి కూడా ఇష్టం లేకపోతే నీ బంధువుల ద్వారా రాయబారం నడిపి నువ్వు పార్టీలో చేరినోని. ఖబర్దార్ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టు, వైసీపీ పార్టీ పక్కన పెట్టు. నీకు దమ్ము ధైర్యం శరం ఉంటే రాంప్రసాద్ రెడ్డి అనే నేను రా, నాతో తగులు. అంతే తప్పగా మా పార్టీ మీద, మా నాయకుడి మీద, నా మీద ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టి ఎవడన్నా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా సహించేది లేదని చెప్తున్నా. ఈరోజు కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇప్పటికి ఊరుకోం. గత 2 నెలల నుంచి కొందరు పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజంపేట నియోజకవర్గాన్ని అంతు చూస్తాం, రాయచూట్లో అంతు చూస్తాం అంటున్నారు. దమ్ము ధైర్యం ఉంటే రండి. మీకు ఏం అన్యాయం జరిగిందో రండి. మీకు ఏ అన్యాయం జరిగిందో రండి, బయటకు వచ్చి తగలండి. చెప్పండి, తెలుగుదేశం పార్టీ మీకు ఏమన్యాయం చేసింది? మీరు బతకలేక, మీరు జయించలేక, మీరు మనసులు ఒప్పించి గెలవలేక మీరు మాట్లాడుతున్నారు తప్పక మా అబ్బ సొత్తు రాయచోటి, మా తాత తొత్తు రాజంపేట, తెలుగుదేశం పార్టీ జెండాలు నాటినాము, గుంతలు తొగిలినాము. అప్పుడు ఇప్పుడు ఎవడు భయపడే వాళ్ళు ఎవరు లేరు.